మదనపల్లెలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ షాపులు, ప్రైవేట్ ఆసుపత్రులు నడిపి మున్సిపాలిటీకి కోట్ల రూపాయల నష్టం కలిగస్తున్నారని బహుజన్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ ఆందోళన వ్యక్తం చేశారు. బహుజన్ యువసేన ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు అందజేస్తూ రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ షాపులు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్లు రోడ్లపై ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని మున్సిపాలిటీ తక్షణమే స్పందించాలని పునీత్ కోరారు. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెసిడెన్షియల్ కింద అప్రూవల్ తీసుకొని కమర్షియల్ బిజినెస్లు నిర్వహిస్తూ అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి మున్సిపాలిటీలో 75 బిల్డింగ్స్ అన్నీ కూడా వాటికి రెసిడెన్షియల్ పర్పస్ కింద అప్రూవల్ తీసుకొని వాటిని కమర్షియల్ పర్పస్కి రెంట్కి ఇవ్వడం కానీ అలాగే వాటిల్లోనే ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా రెసిడెన్షియల్ పర్పస్ కింద పర్మిషన్ తీసుకొని కమర్షియల్ పర్పస్ కింద నిర్వహించడం వల్ల ముఖ్యంగా మదనపల్లిలో 2 సమస్యలు తలెత్తుతున్నాయి. మొదటిగా ఏమంటున్నారో వారి వల్ల మదనపల్లి మున్సిపాలిటీ ఆదాయం సంవత్సరానికి కోట్ల రూపాయల నష్టం కలుగుతుంది. అలాగే ఆదాయం నష్టం కలగడంతో మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కూడా జరగడంలో కూడా నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా కమర్షియల్ పర్పస్కి అయితే రెసిడెన్షియల్ పర్పస్కి అయితే నియమ నిబంధనలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకి కమర్షియల్ పర్పస్ కోసం ఎక్కడైనా బిల్డింగ్లు మనం కడుతుంటే వాటికి స్పెసిఫైడ్ పార్కింగ్ స్పేస్ అయితే ఉండాలని చెప్పి నియమ నిబంధనలో ఉంటుంది. అదే రెసిడెన్షియల్ పర్పస్కి అయితే ఎలాంటి పార్కింగ్ ప్లేస్ అవసరం లేదు. అది ఓనర్ ఉద్దేశంతో ఆయన పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే వారికి ఎలాంటి పార్కింగ్ ప్లేస్ లేకపోయినా కూడా వాటికి అప్రూవల్ ఇస్తారు. కానీ రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్న కట్టే ప్రతి బిల్డింగ్కి కూడా పార్కింగ్ ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మీరు గమనిస్తే మదనపల్లిలో ఎక్కడ కూడా ఏ కమర్షియల్ పర్పస్ బిల్డింగ్లు ఉన్నా కూడా వాటికి వేటికి కూడా పార్కింగ్ పర్పస్ హాస్పిటల్స్కి అయితే పార్కింగ్ ప్లేసులతో పాటు ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కానీ మనం గమనిస్తే మదనపల్లిలో చాలా చోట్ల చాలా ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేసులు ఉండవు. పార్కింగ్ ప్లేస్ ఉండకపోవడంతో ఆ బండ్లన్నీ కూడా ప్రజలు రోడ్లో పార్కింగ్ చేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం మదనపల్లిలో ఈరోజు కలుగుతుంది కూడా మీరు గమనిస్తున్నారు. అలాగే ప్రమాదవశాత్తు ఏదైనా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.